జటాధర మూవీ సూపర్ అన్న. ఇప్పుడే చూసి బయటకు వచ్చాను. ఇది ఎలా ఉందంటే కొత్త జోనర్ లో సుధీర్ బాబు అడిగేశాడు. కొత్త డైరెక్టర్లు ఇటు హిందీ తెలుగులో ఇద్దరు బాగా చేశారు. ఖతర్నాక్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ దేవతలు పూజలు పునస్కారాలు ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు సుధీర్ బాబు యాక్షన్ దానికి తోడు సూపర్గా ఉంది. సోనాక్షి మేడం కూడా చాలా యాక్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత ఒక దేవతలాగా కనిపిస్తుంది. అన్ని రకాలుగా సినిమాని మాత్రం సూపర్గా అయింది. మంచిగా అనిపించింది భయ సినిమా మాత్రం. ధనం గురించి ఉంది. ధనంని ఆనాడు ఎలా దాచిపెట్టారు, ఆ రాజుల కాలంలో ఆనాడు ధనాన్ని గుళ్ళ కింద పెట్టేసి ఎలా తాయితలేసి మంత్రాలు వేసి సేఫ్సైలు ఎలా పెట్టారు, దేవుడు నమ్మాలా నమ్మదా, దేవుడు ఉన్నా లేడా అనేది సూపర్ మూవీ. లాస్ట్కి మాత్రం ఖతర్నాక్ ఉంది. సినిమాని మాత్రం మంచిగా తెరకెక్కించారు కాబట్టి బాగుంది. సూపర్ సార్. మా గ్రాఫిక్స్ హైలైట్. ఇది మన వాళ్ళు కాదు, హాలీవుడ్ నుంచి వచ్చింది. బాలీవుడ్ నుంచి మంచి కొట్టిరు. మ్యూజిక్ బాగా ఖతర్నాక్ కొట్టిరు. భరతనాట్యం ఆడినట్టు. సో సుధీర్ బాబు యాక్షన్ ఫైట్స్, ఆయన 6 ప్యాక్స్ ఇంప్రూవ్మెంట్, చాలా ఇంప్రూవ్మెంట్ అండి. ఈ జోనర్ టచ్ చేసి ఇప్పుడు సూపర్ స్టార్ ఈయన కూడా అయిపోయిందని నా అభిప్రాయం అన్న. సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ, వేరే లెవెల్ అన్న. హరహర్ మహాదేవ్ సినిమాలో అరుణాచలం కాన్సెప్ట్ వేరే లెవెల్ అన్న. సినిమా అయితే వేరే లెవెల్. హరహర్ మహాదేవ్ శివుడు సినిమాలో కనిపిస్తుంది, వేరే లెవెల్. ఇది కూడా వేరే లెవెల్. లాస్ట్ 20 నిమిషాలు అయితే సినిమా పీక్స్ అన్న. అందరు షిగాలు ఊగేస్తారన్న. జై బాబు, జై సుధీర్ బాబు, జై సూపర్ స్టార్ కృష్ణ. ధనపిశాచ్ అంటే లంక బిందెల అదే బంధనం పెట్టి పెడతారు కదన్న. దీనిలో ధనపిశాచానికి సంబంధించిన బంధనం పెట్టి బంగారం పెడతారు. దానికి సంబంధించిన మంచిగా ఉంది. ఆ సినిమాలో చూస్తే అందరు బాగుంటుంది అన్న. నేను చెప్తే బాగుంటుంది. ఓకేనా? వచ్చినాయన్న, చాలా వస్తుండే రొటీన్. ఇప్పుడు కొత్త స్టోరీలు ఏవి లేవన్నా. ఒక టైంలో ఉండే, ఇప్పుడు ఏవి లేవు. అన్ని రొట్టనే. అదేమంటారు, అన్ని వేరేనే. కొత్త పెద్ద సినిమాలు కూడా ఏం లేవు. సుధీర్ బాబు సార్ కష్టపడ్డాడు, వేరే లెవెల్ కష్టపడ్డాడు. సుధీర్ బాబు చిన్న మనిషి కాదు, చాలా కష్టపడే మనిషి. ఆయన యాక్చువల్గా బేర్ ఫుట్ మీద అసలు బేర్ ఫుట్ మీద నడవడు. బేర్ ఫుట్ మీద డాన్స్ చేసిండంటే అది వేరు. ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. జై బాబు, జై సుధీర్ బాబు, జై సూపర్ స్టార్ కృష్ణ అన్న. ఇప్పుడు నాకు కూడా ఒక 100 కోట్లు నేను ఒక సినిమా తీస్తాను. అంటే సినిమా తీయాలి బ్రో, ఎందుకంటే జనాలను మెప్పియాలా. కామెడీ ఎంటర్టైన్ సినిమా తీస్తే కామెడీ, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా ఏదో అంటే మీకు ఏదో నచ్చితే తీయాలా. కానీ మరి ఇంత వరస్ట్ సినిమా తీయద్దన్నా. నేను సుధీర్ బాబు ముఖం చూసిన అన్న, నేను సుధీర్ అన్న, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న. నీ సినిమాలు చాలా మంచిగా యాక్టింగ్ చేస్తాను, ఎందుకంటే నీకు కట్అవుట్ ఉంటుంది, యాక్టింగ్ బాగా ఇస్తుంది, నాకు బాగా నస్తాను. కానీ ఇలాంటి జటాధర సినిమా తీసుకొని అంటే ఒక్కొక్క మెట్టు ఎదగాలన్న, ఒక్కొక్క మెట్టు దిగద్దు. పైసలు ఉన్నాయి కానీ ఏది పెడతావు, ఎవరు చూస్తారన్న సినిమా. ఏంది యూట్యూబ్ సినిమా లెక్క ఉంది, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లెక్క ఉంది. ఆ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ బాగుంటుంది, ఇలా ఉండదు. ఆ డైరెక్టర్ ఎవరో అన్నా, నీకు డైరెక్షన్ చేస్తే చేయలేడు, చేయకు. ఒక పెద్ద స్టార్ కాస్టింగ్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలా, అంత డబ్బులు పెట్టిల్లు ఎలా వినియోగించుకోవాలి, ఎలా తీయాలో తెలియదు కొంచెమైనా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఆ మేకింగ్ అయినా, ఎవరైనా సినిమా తీసి అనిపించింది. అంటే ప్రొడ్యూసర్లు ఏంటంటే వాళ్ళు డబ్బులు పెడతారు, కానీ మెయిన్ గా డైరెక్టర్ చేతులు ఉంటారు. మెయిన్ సినిమాకి క్యాప్టెన్షిప్ ఎవరంటే డైరెక్టర్. ఆ డైరెక్టర్ తీసే విధానమైనా సరే బాగా తీస్తే బాగుండని అనిపించింది. సో పైసలు ఉంటాయి కానీ ఏది పెడితే తీయకండి. అండ్ మెయిన్ గా ఒక హనుమాన్ సినిమాకి, ఒక కాంతర సినిమాకి దేవుని వాడుకోండి, బాగుంటది. కానీ ఇలాంటి చెత్త సినిమాలకు దేవుని వాడుకోండి. ఆ ధన పిశాన్ని చంపడానికి శివుడు వస్తాడా? అసలు ఏంది మళ్ళీ అది క్లైమాక్స్ ఏంది, ఆ సీజీ వర్క్ ఏంది, ఎవరానైనా నాకైతే రియల్ గా బాగా అనిపించాలన్నా. సో సుధీర్ అన్న ఇలాంటి స్టోరీ రొట్ట సినిమా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ అని అంతేనా ఇది. కానీ సుధీర్ అన్న నీ రేంజ్ మాత్రం తగ్గకన్నా. ఒక పెద్ద స్టార్ హీరో నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కువ, ఒక్కొక్క మెట్టు దిగకన్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను జటాధర మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సుధీర్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అనమాట. కంటెంట్ తో వచ్చారు, రాసుకున్న స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, సీన్స్ కానీ చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. దానికి పెర్ఫార్మెన్స్ పరంగా కూడా సుధీర్ బాబు గారు ఇచ్చి పడేశారు అనమాట. ఆ ఇంటర్వెల్ బ్లాక్ చాలా అంటే చాలా బాగుంటది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మెయిన్ స్టోరీలోకి వెళ్ళి ధనపిచాచి గురించి చూపించడం కానీ, ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ 20 మినిట్స్ అయితే శివతాండవం చేస్తారనమాట సుధీర్ బాబు గారు. శివుడిని చూసినట్టే ఉంటది అనమాట, అంత బాగుంది స్టోరీ. సో డైరెక్షన్, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. అంత కంటెంట్ ఉంది. సో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందన్న. సుధీర్ బాబు యొక్క చాలా వెస్టాలిటీ కనిపించింది, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మిస్మరైజింగ్ విజువల్స్ చాలా డిఫరెంట్ కనిపించింది. క్లైమాక్స్ మాత్రం అసలు ఊహించరు, చాలా బాగుంది. ఆ డివోషనల్ కి సంబంధించినటువంటి తీసుకున్న సీన్ చాలా క్రేజీ అనిపించింది. అంటే 3 నమ్మకాలు ఉంచి చాలా అద్భుతంగా చూపించారు. ధనబలం అంటారు కదా,
ధనాశ ఎక్కువ ఉండడం వల్ల ఏ రకంగా సృష్టి కోల్పోతుందనే పాయింట్ చాలా బాగా ఇప్పించారు. సుధీర్ బాబు అయితే చాలా అద్భుతంగా చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. అవసరం శ్రీనివాస్ కూడా సినిమాకి ఆకట్టుకునేలా చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఎప్పుడు ఊహించని క్లైమాక్స్ అయితే కొత్త అనిపించింది. ఇది నిజంగా సుధీర్ బాబు యొక్క కెరీర్ లో మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. హిట్ కొట్టింది అనిపించింది. అవునన్నా నాకైతే నచ్చింది. టేకింగ్ చాలా డిఫరెంట్ అనిపించింది. మెయిన్ అన్నకు పర్ఫార్మెన్స్ అయితే ఊచకోత, అసలు ఎక్స్పెక్ట్ చేస్తే లాస్ట్ కు మన శివుని గెటప్ లో వచ్చినటువంటి విజువల్స్ కానీ చాలా బాగుంది. బీజం అయితే చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది, చాలా క్రేజీ అనిపించింది. గూస్ బంప్స్ వచ్చింది నాకైతే. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ తెలుగు ఆడియన్స్ అంటే హిందీ మేకింగ్ లా ఉందా, ఎలా ఉంది? లేదు, మన కంప్లీట్ గా తెలుగు ఓరియంటెడ్ మూవీ లాగా అనిపించింది. చాలా బాగా నచ్చుద్ది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరిని శివుని మీద ఉంటాయి భక్తులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ వీకెండ్ లో ఇదే మంచి మూవీ అని చెప్పొచ్చు. బాగా అనిపించింది నాకు. సుధీర్ బాబు చాలా క్రేజ్ అనిపించింది. లాస్ట్ లో దీనికి మేబీ ఒక పార్ట్ 2 లాగా పెట్టారు. దాన్ని నిజంగా ఎవరు వేస్తారో తెలియదు కానీ చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకొక 100 కోట్ల సినిమా అవ్వచ్చు, అదే ఛాన్స్. సుధీర్ బాబు కొడుకు కూడా పార్ట్ 2 లో ఉండే ఛాన్స్ ఉంది. ఎటుకెళ్ళకి అయితే సినిమా అయితే చాలా బాగుంది. మిస్మరైజింగ్ అనిపించింది, నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో మా హీరో సుధీర్ బాబు నటించిన జటాధర రిలీజ్ అయింది. సినిమా ఇప్పుడే ప్రసార్లో చూడడం జరిగింది. సుధీర్ బాబు గారు ప్రతి సినిమాకి బాగా కష్టపడతారు. ఈ సినిమా కూడా బాగా కష్టపడి చాలా బాగా వచ్చింది మూవీ. అందరు సినిమా చూసి ఆదరించండి. ఈ సినిమాలో సుధీర్ బాబుతో పాటు సోనాక్షి సిన్హా గారు, శిల్ప గారు ప్రతి ఒక్కరు బాగా చేశారు. సినిమా క్లైమాక్స్ కూడా బాగా నచ్చింది మాకు. మధ్యాహ్నం వింటుంటాం మన ఊర్లలో కథలు, ధనం ఎలా దాచి పెడతారు, ధన పిశాచులు, ఇలా పాములు ఇవి ఉంటాయని కళ్ళ కట్టినాడు అంతా చూపించారు. ధన పిశాచి ఎలా ఉంటుందో. తర్వాత ధన పిశాచి హీరోని కోరుకోవడం, చిన్నప్పటి నుంచే ఆ బాబును బలి కావాలని నరబలి కోరుకోవడం, చివరి వరకు క్లైమాక్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమా అందరు థియేటర్లో చూసి ఆదరించండి. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ.